అవతార్ మూవీ వండర్ఫుల్, షైనింగ్ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్, బట్ ఎట్ టూ డేంజరస్. మూవీ అయితే చాలా బాగుంది. ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే మనకు ఎక్కువ కొత్తగా చూపించరు. సో మనుషులకి చెత్తగా ఉన్నా పర్వాలేదు, కానీ కొత్తగా 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 కావాలి ప్రతిసారి. కొత్తగా అంటే న్యూ క్లాన్లో ఇన్సైడ్ ఎనిమీస్ ఉంటారు పాండోరా వరల్డ్లో. సో వాళ్ళ ప్లేస్ ఏదైతే ఉంటుంది అది మరీ బ్యూటిఫుల్గా లేదు, వాళ్ళు కూడా డేంజరస్గా లేరు. బట్ ఫైన్, మనకు వేరే ఏదైతే ఇన్ డెప్త్ స్టోరీ చెప్పాలనుకున్నారో దానికి మనం చాలా కనెక్టెడ్ ఉంటాము. సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు చాలామంది అన్నారు ఓన్లీ విజువల్స్ ఉన్నది, నో స్టోరీ అని. కానీ ఈ మూవీలో చాలా డెప్త్లో వెళ్తారు. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము, అలాంటివి అన్ని రివీల్ చేసి మనకు చెప్తారు. పార్ట్ 1, పార్ట్ 2 ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో ఈ పార్ట్లో మీరు ఆ 2 పార్ట్స్ది ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. మనకు చాలా అంటే చాలా బాగా చూపిస్తారు ప్రతి ఒక్క సీన్. పార్ట్ 1ది కూడా పార్ట్ 2ది కూడా. సెకండ్ పార్ట్ ద వే ఆఫ్ వాటర్లో మనకు మూవీ మొత్తం ఫ్యామిలీ, ఓషన్ లైఫ్ అండ్ ఎమోషనల్ బాండింగ్ మీద ఫోకస్ అయి ఉంటుంది. కానీ ఈ మూవీలో నావీ క్లాన్ వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఏవాని ద్వేషిస్తారు. స్టోరీ లైన్ సింపుల్. మౌంటైన్ ఫైర్ కాడ ఉన్న వాళ్ళు ఒక్కటే అంటారు, ఎప్పుడైతే జస్ట్ లైక్ ఓల్కానో వచ్చింది అండ్ వాళ్ళ ఫారెస్ట్ మొత్తం బర్న్ అయింది, సో అప్పుడు ఏవాకు వాళ్ళు ఎంత ప్రే చేసినా ఏవా హెల్ప్ చేయలేదు అనేసి వాళ్ళు అంటారు. సో ఈ ఒక్క రీజన్ వల్లే వాళ్ళు ఏవాకి హేట్ చేస్తారు. అండ్ వాళ్ళు ఇప్పుడు ఒక్కదాన్ని నమ్ముతారు, అదే ఫైర్, అదే వాళ్ళ ఏవా. మన వరల్డ్లో గుడ్ బ్యాడ్, గాడ్ ఎవిల్ ఎలా అయితే మనం అనుకుంటామో పాండవ వరల్డ్లో కూడా అది చూపిస్తుంటే మనం చాలా కనెక్టెడ్ ఉంటాం. మళ్ళీ మనకు మోరలీ ఏమైతే చూపిస్తారో చెప్తారో అది డిజైన్ చేయడం అంత ఈజీ లేకుండే, బట్ వెల్ బ్యాలెన్స్డ్ ఉండే. సో ఈ మూవీలో సూపర్ హీరో లేదా సూపర్ గర్ల్ ఎవర్ అంటే కిరి. తను నేచర్తో ఎంత ఫుల్లీ కనెక్టెడ్ ఉంటుంది అండ్ వై ఎవా హ్యాస్ చూజన్ హర్, ఈ రీజన్ మనకు చెప్తారు. విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈసారి అయితే ఆయనకు పార్ట్నర్ని కూడా ఇచ్చారు, సో హీ ఎంజాయ్డ్ అ లాట్. ప్రీవియస్ పార్ట్ లానే ఇప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, న్యూ వరల్డ్, ఫ్యామిలీ అండ్ వార్. ఒక గుడ్ థింగ్ ఏంటంటే మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక స్ట్రాంగ్ రోల్ ఇచ్చారు, దో ఇట్ ఈస్ చిల్డ్రన్ ఆర్ హీరో. మ్యూజిక్ అయితే మంచి హెవీగా ఉండే, బట్ ఇంకా బెటర్ ఉండాల్సింది అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే విజువల్లీ స్టన్నింగ్ అండ్ వండర్ఫుల్. మీరు ఎవరి మాట వినకండి, గమ్మున వెళ్ళి మూవీ చూడండి, యూ విల్ ఎంజాయ్ మోర్ అండ్ మోర్. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.